ఉద్యోగులకు పీఆర్సీ క్యాబినెట్ ఆమోదం అని ఒక వార్త వచ్చింది. చూద్దాం, మీరైతే ఒకసారి వీడియోని లైక్ చేయండి. కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. ఉద్యోగులు ఎంతో కాలంగా వేచి చూస్తున్న వేతన సంఘం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుదీర్ఘకాలంగా ఉద్యోగులకు నూతన పీఆర్సీ కోసం వేచి చూస్తున్నారు. ఇదే సమయంలో ఇస్రోలో దాదాపు 3,985 కోట్ల వ్యయంతో మూడో లాంచ్ ప్యాడ్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రోజులోకి మానవుడిని పంపే ప్రాజెక్టు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ప్రధానంగా ఇస్రోలో మూడో లాంచ్ ప్యాడ్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. దాదాపు 3,985 కోట్ల వ్యయంతో మూడో లాంచ్ ప్యాడ్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రోజులోకి మానవుడిని పంపే ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉద్యోగులకు సంక్రాంతి కానుకగా 8వ పీఆర్సీ ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. కొంతకాలంగా 8వ పీఆర్సీ ఏర్పాటు కోసం ఉద్యోగులు వేచి చూస్తున్నారు. ఈ కమిటీని ఒక చైర్మన్, 2 సభ్యులతో ఏర్పాటు చేయనున్నారు. ఏపీలోని ఇస్రోకు కేంద్ర కేబినెట్ భారీగా నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. భారీ ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టగల నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ NGLV ప్రయోగాలకు వీలు కల్పించే కొత్త లాంచ్ ప్యాడ్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. దీని ద్వారా రోదసీ పరిశోధన రంగానికి అవసరమయ్యే మౌలిక వసతుల అభివృద్ధిలో కీలకమైన మైలురాయిగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అభివర్ణించారు.